ఓకే, ఈరోజు మనము మళ్ళీ ఒకసారి రింగ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. సో రింగ్ అంటే లెట్ ఆర్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ ప్లస్ కామా డాటా బైనరీ ఆపరేషన్స్ ఆన్ ఆర్ ఈ సెట్ టు బి రింగ్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్ కామా ప్లస్ ఏ బీజియన్ గ్రూప్ కావాలి. ఆర్ కామా డాట్ వచ్చేసి మనకి సెమీ గ్రూప్ కావాలి. అండ్ ఆర్ ప్లస్ కామా డాట్ సాటిస్ఫైస్ distributive properties. R plus comma dot satisfies distributive properties. If this R satisfies these three properties with respect to the respective binary operations, then R plus comma dot is called ring. R plus comma dot is called ring. Here R comma plus is abelian. That means here R is abelian group with respect to the operation plus. Here R is a semi group with respect to the operation dot. Here R comma plus is abelian is nothing but here we have this R satisfies 5 properties with respect to this operation plus. That is closure property, additive closure property, additive associative property, additive identity property, additive inverse property, additive commutative property. Here R comma dot is semi group means here this R satisfies 2 properties. One is multiplicative closure property and multiplicative associative property. అంటే ఇక్కడ మనకి ఒకవేళ ఆర్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ కాకుండా నెక్స్ట్ ఇంకా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ కాంపిటేటివ్. ఆ 3 ప్రాపర్టీస్లలో ఒక్కొక్కటి సాటిస్ఫై అవుతాయి. అంటే ఈ 3 ప్రాపర్టీస్తో పాటుగా ఇందులో మిగిలిన ఈ 3 ప్రాపర్టీస్లో సింగిల్ గా చేస్తే ఏమవుతుంది, ఇందులో మనకి సెమీ గ్రూప్ అంటే ఓన్లీ క్లోజర్ అసోసియేటివ్. ఒకవేళ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ఆ రింగ్ ఏమంటారంటే ఇక్కడ మనకి రింగ్ విత్ యూనిటీ. రింగ్ విత్ యూనిటీ అంటే ఇందులో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి ఎక్స్ట్రాగా, అంటే సాటిస్ఫై అవుతాయి. ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్. అంటే ఈ సెమీ గ్రూప్ తో పాటుగా ఐడెంటిటీ ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతే ఆ రింగ్ ఏమంటారంటే రింగ్ విత్ యూనిటీ అని చెప్పేసి అంటారు. సో అలా కాకుండా ఓన్లీ ఈ సెమీ గ్రూప్ తో పాటుగా కాంపిటేటివ్ అవుతే కాంపిటేటివ్ రింగ్ అని చెప్పేసి అంటారు. కాంపిటేటివ్ రింగ్. ఓన్లీ ఈ 3 ప్రాపర్టీస్ తో పాటుగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దానిని రింగ్ విత్ యూనిటీ అంటారు. ఒకవేళ ఓన్లీ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఈ 3 ప్రాపర్టీస్ తో పాటుగా అంటే ఆర్ కామా ప్లస్ ఎబిలియన్, ఆర్ కామా డాట్ సెమీ గ్రూప్, ఆర్ ప్లస్ కామా డాట్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ తో పాటుగా మల్టిప్లికేటివ్ కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతే దాన్ని ఏమంటారంటే కాంపిటేటివ్ రింగ్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఈ 2 ప్రాపర్టీస్ అంటే ఐడెంటిటీ ప్రాపర్టీని, కాంపిటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేసి ఏమంటారంటే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఈ 3 ప్రాపర్టీస్ తో పాటుగా ఐడెంటిటీ అయితే రింగ్ విత్ యూనిటీ, ఓన్లీ కాంపిటేటివ్ అయితే కాంపిటేటివ్ రింగ్, ఈ 2 అయితే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో దాంతో పాటుగా ఇంకా మిగిలిన ప్రాపర్టీ ఏంటిది, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ ఇన్వర్స్ ప్రాపర్టీని కూడా అంటే ఈ 3 ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ రింగ్ ఏమంటారంటే ఫీల్డ్ అని చెప్పేసి. ఆ రింగ్ ఏమంటారంటే ఇక్కడ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఇక్కడ మనకి ప్లస్ దృశ్య ఎబిలియన్ కావాలి, డాట్ దృశ్య ఎబిలియన్ కావాలి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేయాలి. అంటే ఏదైనా నాన్ ఎంప్టీ సెట్ దిస్ 2 ఆపరేషన్స్ దృష్ట్యా మనకి 3 ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఫీల్డ్ అని చెప్పేసి అంటారు. సో అనదర్ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే డివిజన్ రింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇందులో మనకి ఓన్లీ ఐడెంటిటీ అయితే రింగ్ విత్ యూనిటీ, కాంపిటేటివ్ ఓన్లీ కాంపిటేటివ్ అయితే కాంపిటేటివ్ రింగ్, ఐడెంటిటీ కాంపిటేటివ్ అయితే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఇక్కడ ఐడెంటిటీ ఇన్వర్స్ అయితే అంటే ఈ 3 ప్రాపర్టీస్ తో పాటుగా ఐడెంటిటీ ఇన్వర్స్ అయితే దాన్ని ఏమంటారంటే డివిజన్ రింగ్ అని చెప్పేసి అంటారు. ఈ 3 కూడా అయితేనేమో ఫీల్డ్ అని చెప్పేసి అంటారు.
ఈ మూడు కూడా అయితే ఏమంటారంటే దాన్ని ఫీల్డ్ అని చెప్పేసి అంటారు. అంటే మనకి ఇక్కడ రింగ్ విత్ యూనిటీ, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, డివిజన్ రింగ్, ఫీల్డ్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ గా ఉన్నాయి. సో రింగ్ అంటే ఓన్లీ ఈ 3 ప్రాపర్టీస్. అంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ విషయం మిగిలిన 3 ప్రాపర్టీస్లలో ఒక్కొక్కటి సాటిస్ఫై అవుతాయి. అంటే ఫస్ట్ గా ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేసే దాన్ని రింగ్ విత్ యూనిటీ అంటాం. ఓన్లీ మల్టిప్లికేటివ్ దృష్ట్యా కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే దాన్ని కాంపిటేటివ్ రింగ్ అంటాం. మల్టిప్లికేటివ్ దృష్ట్యా ఐడెంటిటీ కాంపిటేటివ్ అయితే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటారు. మల్టిప్లికేటివ్ దృష్ట్యా ఐడెంటిటీ ఇన్వర్స్ అయితే దాన్ని డివిజన్ రింగ్ అంటారు. ఈ మల్టిప్లికేటివ్ దృష్ట్యా మిగిలిన 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే అప్పుడు ఫీల్డ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒకసారి డయాగ్రామ్ ద్వారా చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రింగ్ అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమన్నాం రింగ్ విత్ యూనిటీ. ఈ రింగ్ అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే అంటే డాట్ ఇష్టం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తే మనం రింగ్ విత్ యూనిటీ. ఒకవేళ కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ఏమంటున్నాం మల్టిప్లికేటివ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ రింగ్. సో ఇక్కడ ఈ 2 అయితే ఏమంటున్నాం అంటే రింగ్ ఐడెంటిటీ కాంపిటేటివ్, ఈ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఏమంటున్నాం కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఎక్స్ట్రా ఇంకేం మిగిలింది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ ఇన్వర్స్ కూడా అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటున్నాం ఫీల్డ్ అని చెప్పేసి అంటే కామ్యుటేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఈ 3 ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ఏమంటున్నాం ఫీల్డ్ అని చెప్పేసి అన్నాం. అలా కాకుండా ఓన్లీ ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని ఇన్వర్స్ ప్లస్ ఐడెంటిటీ ఈ 2 ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ఏమంటారంటే డివిజన్ రింగ్ అని చెప్పేసి అంటారు. ఈ 2 ప్రాపర్టీని సాటిస్ఫై చేసే దాన్ని డివిజన్ రింగ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్రెడీ మనము బిఫోర్ క్లాసెస్లలో ఇంతకుముందు క్లాసెస్లో మనము రింగ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇన్ఫైనైట్ రింగ్స్ వచ్చేసి మనకి Z ప్లస్ కామా డాట్, Q ప్లస్ కామా డాట్, R ప్లస్ కామా డాట్ అండ్ C ప్లస్ కామా డాట్. These are examples for infinite rings. అయితే ఇందులో మనకి Z అనగానే 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఇదేంటి ఫస్ట్ ఇది రింగ్ ఎందుకంటే విచ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫైనైట్ రింగ్. సో ఇది రింగ్ విత్ యూనిటీ అవుతుందో లేదో చూద్దాం. సో రింగ్ విత్ యూనిటీ అంటే ఏంటి మనకి డెఫినేషన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని రింగ్ విత్ యూనిటీ అని చెప్పేసి అంటాం. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉండాలి. సో వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈస్ 1. సో Z contains multiplicative identity 1 which is a ring with unity. Next one. So what about inverse property? If Z contains multiplicative inverses for these all numbers, and for example, what is the multiplicative inverse of 2? 1/2. But this 1/2 doesn't belongs to Z. అంటే Z లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఎగ్జిస్ట్ అయితే ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ కావట్లేదు కాబట్టి డివిజన్ రింగ్ కాదు. Z plus comma dot is not a division ring. Z plus comma dot is not a division ring. Why? Because it does not satisfy multiplicative inverse property. It does not satisfy multiplicative inverse property. ఎందుకంటే ఇక్కడ మనకి ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నింటికి కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ మనకి 2 అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 2 తీసుకుంటే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫర్ 2 ఈజ్ 1/2. This 1/2 doesn't belongs to Z. So Z plus comma dot is not a division ring.
And what about commutative ring? If you take any two elements in Z, for example, 2 comma 3 belongs to Z, then 2 plus 3 is equal, 2 into 3 is equal to 3 into 2. So what is the multiplicative commutative property? A into B is equal to B into A is a multiplicative commutative property. Multiplicative commutative ప్రాపర్టీ. ఇక్కడ మనకి ఎనీ టూ ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి Z అనేది ఇక్కడ మనకి కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. Z అనేది ఇక్కడ మనకి కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి రింగ్ విత్ యూనిటీ అన్న, కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కామ్యుటేటివ్ రింగ్ అని చెప్పేసి అన్న. అంటే ఇక్కడ మనకి Z అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. Commutative ring with unity. It is not a field. It is not a field. Why? Because it does not have multiplicative inverses for 2, 3, 4 and so on elements. It does not have multiplicative inverses for 2, 3, 4 and so on. Okay. So Z plus comma dot is a ring with unity and also commutative ring with unity. It does not division ring. It is not a field. Z plus comma dot అనేది మనకి డివిజన్ రింగ్ కాదు, అలాగే ఫీల్డ్ కూడా కాదు. ఓన్లీ రింగ్ విత్ యూనిటీ, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ మాత్రమే అవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఇంకోటి ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ కూడా చూస్తాం. అంటే ఈ రింగ్ లో మనకి ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ ఏంటి? సో ఐడెంపోటెంట్ ఎలిమెంట్ డెఫినేషన్ ఏంటిది? ఇఫ్ ఏ స్క్వేర్ is equal to a, then a is called idempotent element. Then a is called an idempotent element. In this Z plus comma dot commutative ring with unity, 0, 1 are idempotent elements. 0, 1 are idempotent elements. Why? Because 0 square is equal to 0 and also 1 square is equal to 1. Okay. And the next example, Q plus comma dot Q plus comma dot. So what is Q here? Rational number set. Q is a rational number set. The numbers are in the form of P by Q, where P comma Q are integers and also Q does not equal to 0. Q does not equal to 0. So ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ రింగ్ అని చెప్పేసి చూసాం. సో రింగ్ కావాలంటే ఆల్రెడీ we know that Q comma plus అంటే Q is an equivalent with respect to the binary operation plus, and also we know that Q comma dot is a సెమీ గ్రూప్. సో ఐడెంటిటీ కూడా ఉంటుంది కాబట్టి మోనాయిడ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి రింగ్ అయింది, రింగ్ విత్ యూనిటీ అవుతుందో లేదో చూద్దాం. సో రింగ్ విత్ యూనిటీ కావాలి అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలి. సో ఆల్రెడీ మనకి క్యూలో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అనేది 1/1 ఫామ్ లో ఉంటుంది. 1 అనేది 1/1 వేర్ P, Q are Z. సో 1 and 1 are ఇంటీజర్స్ కాబట్టి మనకి ఇక్కడ 1 belongs to Q ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి Q అనేది రింగ్ విత్ యూనిటీ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కానీ ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ కానీ చెక్ చేయాలి అంటే అందులో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంటేనేమో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఎడిటివ్ ఐడెంటిటీ ఉంటే ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఎడిటివ్ ఐడెంటిటీ ఇస్ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇస్ 1. అంటే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ సెట్ అనేది రింగ్ అయింది అండ్ ఆల్సో రింగ్ విత్ యూనిటీ అయింది విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ ప్లస్ కామా డాట్. ఓకే. సో నెక్స్ట్ కాంపిటేటివ్ రింగ్ అవుతుందా లేదా? సో మన టూ ఎలిమెంట్స్ తీసుకున్నాం, A, B belongs to Z, where A, B are rational numbers, then A into B is equal to B into A కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము 2/3 into 2/3 or 4/3 తీసుకున్నాం, 4/5. Here A is 2/3. Consider A is 2/3 and B is 4/5. Here also 4/5 into 2/3. So what is this? 2 into 4 8 and 3 into 5 15. Here 4 into 8, 3 into 5 into 3 is 15. 8/15 is equal to 8/15. Therefore, Q is a commutative ring. Q is a commutative ring. Q is a commutative ring. So here Q has multiplicative identity and also Q satisfies multiplicative commutative property. Then Q is called commutative ring with unity. Commutative ring with unity. And what about inverse property? If it satisfies inverse property, then Q is called field. Here, if you consider 2 is any element in rational number set Q,
So what is the multiplicative inverse of 2? 1 by 2, which is also belongs to Q. Which is also belongs to Q. So therefore Q has multiplicative inverses. అంటే Q లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. A అనేది ఉంటే కంపల్సరీగా 1 by A అనేది Q లో ఉంటుంది. కాబట్టి Q అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ మనకు Q ప్లస్ కామా లాగా అనేది ఏమవుతుంది? రింగ్ అవుతుంది, రింగ్ విత్ యూనిటీ అవుతుంది, అండ్ ఆల్సో కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ డివిజన్ రింగ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫీల్డ్. ఆల్సో ఏ ఫీల్డ్. అంటే మనకి గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫీల్డ్ అంటే మనకి ఫస్ట్ గా ఏం చూడాలంటే Q ప్లస్ కామా డాట్ ఈస్ ఏ ఫీల్డ్ విచ్ ఈస్ ఆల్సో ఏ డివిజన్ రింగ్, విచ్ ఈస్ ఆల్సో ఏ రింగ్ విత్ యూనిటీ, కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఇక్కడ మనకి ఫీల్డ్ నుంచి ఏమని చెప్పొచ్చు? ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ డివిజన్ రింగ్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ డివిజన్ రింగ్. బై బికాస్ మనకు ఫీల్డ్ అంటేనేమో ఎడిటివ్ దృష్ట్యా ఎబిలియన్, మల్టిప్లికేటివ్ దృష్ట్యా ఎబిలియన్. మనకి ఇక్కడ ఫీల్డ్ అంటే మూడు ప్రాపర్టీస్: ఎడిటివ్ దృష్ట్యా ఎబిలియన్, మల్టిప్లికేటివ్ దృష్ట్యా ఎబిలియన్, ప్లస్ కామా డాట్ దృష్ట్యా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి డివిజన్ రింగ్ ఏంటిది? సేమ్ ప్లస్ దృష్ట్యా ఎబిలియన్. ఇక్కడ డాట్ దృష్ట్యా మాత్రం ఓన్లీ 4 ప్రాపర్టీస్, ఓన్లీ గ్రూప్ మాత్రం. ఇక్కడ ఎబిలియన్ గ్రూప్ కాదు, ఓన్లీ గ్రూప్. అండ్ ఆల్సో ప్లస్ కామా డాట్ దృష్ట్యా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. సో దీని నుంచి మనం ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ డివిజన్ రింగ్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ డివిజన్ రింగ్. Every field is a division ring. And what about every division ring? Every division ring need not be a field. Every division ring need not be a field. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్లలో మనకి ఫీల్డ్ అనేది అవుతాయి, కొన్ని ఎగ్జాంపుల్ అనేది కాకపోవచ్చు. నీడ్ నాట్ బి ఏ ఫీల్డ్ కానవసరం అనేది లేదు, కొన్ని అయితే అవుతాయి. ఇక్కడ మనము ఈ ఫీల్డ్ డివిజనింగ్ కట్టేసి కండిషన్స్ అంటే ఇలాంటివి స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ డివిజన్ రింగ్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ రింగ్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ రింగ్ విత్ యూనిటీ, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ, every field is a division ring. And what about division ring? Every division ring need not be a field. Every division ring need not be a field, but every division ring is a ring. Every division ring is a ring with unity. So that's enough. Commutative property అనేది సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా?